ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతితో ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకున్నారు. మున్నేరు వాగు ఉధృతి అంతకంతకు పెరుగుతుండటం బ్రిడ్జిని నీరు చుట్టుముట్టడంతో వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని వారి బంధువులు వాపోతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతితో ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకున్నారు. మున్నేరు వాగు ఉధృతి అంతకంతకు పెరుగుతుండటం బ్రిడ్జిని నీరు చుట్టుముట్టడంతో వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవటం లేదని వారి బంధువులు వాపోతున్నారు. గంట నుంచి వెయిట్ చేయాలి. 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 ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతితో ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకున్నారు. మున్నేరు వాగు ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో బ్రిడ్జిని నీరు చుట్టుముట్టడంతో వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవటం లేదని వారి బంధువులు వాపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, శశిరేఖ, ఖమ్మం నగరంలో గత రాత్రి నుండి కురిసినటువంటి వర్షానికి మున్నేరు యొక్క ఉధృతి అనేది బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇంతవరకు కని విని ఎరుగని స్థాయిలో ఈ యొక్క మున్నేరు యొక్క విస్తృతి అనేది బాగా వచ్చేసింది. కాలువోడు కావచ్చు, ప్రకాష్ నగర్ ప్రాంతం కావచ్చు, మొత్తం కూడా నీట మునిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఉదయం ఆదివారం కావడంతో ప్రకాష్ నగర్ యొక్క చెత్త ప్రాంతంలో, అంటే ఆ బ్రిడ్జి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చికెన్ షాపు మరియు కట్టెల మండి, ఈ యొక్క కట్టెల మండికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి చేరారు. ఆ పరిణామ క్రమంలో పొద్దున కొద్దిగా మామూలుగా తక్కువగా ఉంది వరద. సరే అని చెప్పి వాళ్ళు తన షాపు కోసం అని చెప్పి వెళ్లారు. అనూహ్యంగా ఒకేసారి యొక్క వరద పెరగటం, అంటే
పైన ఉన్నటువంటి చెరువులు తెగడం వల్ల వచ్చేటువంటి వరదతోటి ఈ యొక్క మున్నేరు అనేది విశ్వరూపం చూపెట్టింది. దాంతో ఒకేసారి వరద పెరిగేసరికి విధిలేని పరిస్థితుల్లో వీళ్ళు గబగబా ఆ షాపులో వదిలేసి ఈ యొక్క ప్రకాష్ నగర్ అక్కడ ఉన్న బ్రిడ్జి, హై లెవెల్ బ్రిడ్జి ఉంటుంది, ఆ బ్రిడ్జి దగ్గరికి చేరుకున్నారు. అయితే ఉదయం 8 గంటలకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుండి గంటకు ఈ యొక్క వరద యొక్క ఉధృతి అనేది పెరుగుతూ ఉంది. కానీ అక్కడి నుండి వాళ్ళు తమ యొక్క ఫోన్ ద్వారా ఆర్తనాదాలు చేస్తున్నారు, మమ్మల్ని రక్షించండి అని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా స్పందించలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ పోలీస్ అధికారులను మనం వివరణ కోరినప్పుడు హెలికాప్టర్ వస్తుందండి, మాట్లాడుతున్నాం, అది చెక్ చేస్తాం, దాన్ని కాపాడుతామని చెప్పి కానీ ఇప్పటి వరకు అటువంటి ఆలోచన అయితే ఎక్కడ లేదు. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి ఆకేరు నది మీద కూడా 5 చిక్కుకున్నారు. ఇటు ఆకేరు, ఇటు మున్నేరు, దీంట్లో 9 మంది, ఒక మహిళతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ చిక్కుకున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎల్డీఆర్ఎఫ్ బృందం కావచ్చు, గజీతగాళ్లు కావచ్చు, ప్రయత్నం చేద్దామని చెప్పి చూశారు. కానీ ఆ వరద యొక్క వేగము అంటే వాటర్ యొక్క ఫ్లోకు తట్టుకోలేక మేము వాళ్ళ చేతులు ఎత్తేసి అసహాయం వ్యక్తం చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ బంధువులందరూ కూడా అధికారుల యొక్క నిర్లక్ష్యం కావచ్చు, 3 మంత్రులు ఉన్నా కానీ కనీసం పట్టించుకోవట్లేదనే భావంతో ఆందోళనకు సిద్ధమయ్యారు శ్రీరేఖ అక్కడ. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీధర్. వాళ్ళకి పంపిస్తారన్నా వాళ్ళకి పంపిస్తారన్నా వాళ్ళకి పంపిస్తారన్నా వాళ్ళకి పంపిస్తారన్నా వాళ్ళకి పంపిస్తారన్నా వాళ్ళకి పంపిస్తారన్నా. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతితో ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకున్నారు. మున్నేరు వాగు ఉధృతి అంతకంతకు పెరుగుతూ ఉండటం, బ్రిడ్జిని నీరు చుట్టుముట్టడంతో వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవటం లేదని వారి బంధువులు వాపోతున్నారు. గంట నుంచి వెయిట్ చేస్తాం.